హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. మేము 30 నవంబర్ 2024 రోజు మేము పాండిచ్చేరి ట్రిప్కి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా మేము బయలుదేరిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే పాండిచ్చేరిలో ఫెంజల్ సైక్లోన్ అనేది హెవీగా వచ్చిందంట. సో డే 1 మాకు చాలా ఇబ్బంది అయింది. సో డే 2 కూడా కొంచెం హాఫ్ డే ఇబ్బంది అయిందండి. సో డే 1 అనేది మీకు ఇలా ఉండేది అంటే 1 డిసెంబర్ రోజు మార్నింగ్ ఇలా ఉండేది పాండిచ్చేరి. సో చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. కంప్లీట్ వాటర్లోనే నడుచుకుంటూ ఒక ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ వెళ్ళాము. మేము వైట్ టౌన్లో ఉన్న ఒక హోటల్లో మేము రూమ్ తీసుకున్నాం. హోటల్ సో ఇది డే 2 అండి. యాక్చువల్లీ ఫస్ట్ డే మాకు చాలా వేస్ట్ అయిపోయింది. సో డే 2 మేము తంజావూరులో ఉన్న బిగ్ టెంపుల్కి వెళ్ళాము. దీని గురించి కంప్లీట్ వ్లాగ్ మేము ఇంకోటి సపరేట్గా చేస్తాము. బట్ దీనిలో ఎంత టైం పట్టింది, దర్శనం ఎలా జరిగింది అనేది ఇంకో వ్లాగ్లో చెప్తాము. డే 2లో పాండిచ్చేరిని మేము విజిట్ చేద్దాం అనుకున్నాం కొన్ని ప్లేసెస్ని. కాకపోతే డే 2 మార్నింగ్ చూసేసరికి కూడా ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు. రోడ్ పైన ఇంకా చెత్త చెట్లు ఇష్టం వచ్చినట్టు పడేసి ఉన్నాయన్నమాట. సో ఆఫ్టర్నూన్ మేము తాంజావూరుకి పాండిచ్చేరి నుండి బస్సులో వెళ్ళామన్నమాట. డైరెక్ట్ బస్ ఉండేది మాకు. డే 3 ఫస్ట్ మేము మనకుల వినాయక టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ మంచి ప్లెజెంట్గా ఉంది. మా వ్లాగ్ ఇక్కడ నుండి మంచిగా చాలా బాగా అనిపించింది. లోపల మీకు వీడియో నాట్ అలౌడ్ అండి. సో చూడండి, బయట నుండి మీకు ఇలా చూపిస్తాం. ఈ టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇందాక ఎలిఫెంట్ ఫోటో చూసారు కదండి, దాని పేరు లక్ష్మి. ఇంతకు ముందు ఈ టెంపుల్లో ఉండేది లాస్ట్ ఇయర్, కానీ అది చనిపోయింది పాపం. సో వినాయకుడికి సంబంధించినవి చాలా పెయింటింగ్స్ టెంపుల్లో ఉన్నాయి. బయట కూడా పెద్ద పెయింటింగ్ ఉందండి. ఇదే అనుకుంటా, ఇదే పెయింటింగ్. లోపల కూడా చాలా ఉన్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది. అదే అండి లక్ష్మి, దాని నేమ్ ఎలిఫెంట్. లోపల ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఫొటోస్ తీయనీయలేదు, సో కొంచెం మట్టుకు తీసాము. దర్శనం తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము. దాని తర్వాత మేము ఆఫ్టర్ టెంపుల్ మ్యూజియంకి వచ్చామండి. ఎంట్రీ మ్యూజియంకి 10 రూపీస్ ఉంటుందండి. అండ్ దెన్ టైమింగ్స్ కూడా ఉంటాయి. అండ్ మండే దీనికి హాలిడే మ్యూజియంకి. ఇక దానికి సంబంధించిన బోర్డ్ డిస్ప్లే చేశారు, చూడండి మీకు కావాలంటే. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. ఇవి మాత్రం బయటనే ఉన్నాయి. సో వీటిని మనం తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ వీటి దగ్గర మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఈ మ్యూజియం ఏంటంటే లోపల చాలా ఉన్నాయండి పురాతన కాలంకి సంబంధించినవి. ఆ కాలంలో యూజ్ చేసిన కాయిన్స్ కానీ డబ్బులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్, 10 రూపీస్ నోట్స్, ఇలా డిఫరెంట్వి చాలా ఉన్నాయి. ఇంకా నైఫ్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఫుడ్ స్టోరేజ్ చేసుకునే బాక్సెస్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మనం పాట్స్లా ఉంటాయి కదండి, అలాంటివే దాంట్లో చాలా పెద్దవి ఉన్నాయి. అవి డ్యామేజ్ అయినా కూడా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వాటిని దాచిపెట్టారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటంటే, ఇది చూసారు కదండి, బుద్ధుని హెడ్ అది డ్యామేజ్ అయిపోయింది. బాడీ ఒక దగ్గర పెట్టారు, హెడ్ ఒక దగ్గర పెట్టారు. ఇలా చాలా వరకు విగ్రహాలన్నీ డ్యామేజ్ అయిపోయాయండి. ఇంకా అనంత పద్మనాభ స్వామి, అది మనకి దశావతారంలో ఉంటారు చూడండి, అట్లాంటి విగ్రహం కూడా ఉంది, కానీ అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ పిల్లర్ మాత్రం బాగుంది. అది సమ్ సెంచరీ అని రాసి పెట్టారు అక్కడ. మీకు దాని గురించింది కింద రాశారు, మీరు చూడండి. ఇంకా ఆ కాలంలో యూజ్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే మీరు మంచిగా వాటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము తర్వాత వచ్చేసి గాంధీ స్టాచ్యూకి వచ్చాము. ఇక్కడ నుండి దగ్గరే ఉంటుంది. ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంది. రాక్ బీచ్ పక్కనే ఉంటుంది.
మేము యాక్చువల్లీ బైక్ అనేది రెంట్ తీసుకున్నాం. పాండిచేరిలో ప్రతి ఏరియాలో మీకు బైక్ రెంటల్ అవైలబుల్గా ఉంటుంది. మాకు యాక్టివా తీసుకున్నాం, పర్ డే 400 రూపీస్ తీసుకున్నారు. పెట్రోల్ మాత్రం మనదే అండి. సో రాక్ బీచ్ తర్వాత మేము వైట్ టౌన్లోనే ఐకాన్ పాండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇది యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, రికమెండ్ చేశారు. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది, ఒక్కసారి మీరు ట్రై చేయండి అని చెప్పి అన్నారు. సో వైట్ టౌన్లో మేము ఈ రెస్టారెంట్కి వచ్చామండి. ఫుడ్ మాత్రం ఇక్కడ మాకు చాలా బాగుంది. సో మేము ఆ లంచ్ తర్వాత ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ 100+ ఫ్రెంచ్ స్టైల్లో కట్టిన ఇల్లులు, ఇలాంటివి గెస్ట్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఈ ఫ్రెంచ్ కాలనీలో మీకు అన్ని ఇల్లులు చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ మీరు తీసుకోవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు ఫ్రెంచ్ కాలనీలో చాలా ఫుడ్ ఏరియాస్ కూడా, ఫుడ్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి. హ్యాపీగా తినండి మీరు. ఫ్రెంచ్ కాలనీ తర్వాత మేము అరవిందో ఆశ్రమంకి వచ్చాం. ఇక్కడ మీకు మెడిటేషన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి హ్యాపీగా చేసుకోవచ్చు. లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. మేము మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ క్యాథడ్రల్ చర్చ్కి వచ్చాము. అండ్ పాండిచేరిలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ విజిటింగ్ ఫేమస్ చర్చ్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంకొక చర్చ్ ఉంది, బాసిలికా చర్చ్, అది కూడా చూసాము. అది కూడా మీకు చూపిస్తాం, చూడండి. పాండి విజిటింగ్ ప్లేసెస్లో ఈ 2 కూడా చూడాల్సినవి. ఒకటేమో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది, ఇంకొకటి బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ చర్చ్ తర్వాత కూడా మనకి కొంచెం ముందుకెళ్తే చాలా ఫుడ్ ప్లేసెస్ ఉంటాయండి. ఫుడ్ ఆన్ వీల్స్ అలాంటివి అనుకోండి, చాలా అంటే చాలా ఉంటాయి. సో మేము రాక్ బీచ్ దగ్గర ఉన్న షాపింగ్ ఏరియా అండ్ ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడే మీకు ఈవినింగ్ నైట్ టైంలో వాక్ కూడా చాలా బాగుంటుంది రాక్ బీచ్ దగ్గర. మీరు తప్పకుండా నైట్ టైంలో ఇక్కడికి మాత్రం రండి. చాలా పబ్లిక్ ఉంటారు అండ్ పీస్ఫుల్ కూడా చాలా బాగుంటుంది. షాపింగ్ కూడా మీకు నచ్చింది చేసుకొని, చాలా వెరైటీస్ ఆఫ్ షాపింగ్ కూడా ఉంది ఇక్కడ. అన్నీ నీట్గా చూడండి, హ్యాపీగా చూసుకొని బయలుదేరండి. ఇక్కడ షాపింగ్లో వెరైటీ ఏంటి అనుకుంటున్నారా? ఏంటంటే అన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అండి, మీ ఎదురుగానే చేసిస్తారు. స్టార్టింగ్లో చూసారు కదా, టాయ్స్ కానీ ఏవైనా మన ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారండి. మనకు నచ్చింది మనం తీసేసుకోవచ్చు. ఇవి కూడా హ్యాండ్మేడ్ అండి. బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న వ్యాలెట్స్ కానీ, ఇంకా బాయ్స్కి సంబంధించిన వ్యాలెట్స్ కానీ, లెదర్ షూస్, ఇవి కూడా చాలా రకాలుగా ఉన్నాయి. అది షాపింగ్ కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న మేము ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ఇది చూపిస్తున్నాం కదండి, ఇదే ప్లేస్. ఇది బీచ్కి ఎదురుగానే ఉంటుందండి. మీరు బీచ్లో వాక్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది. అండ్ డే 4 అంటే 4th డిసెంబర్ రోజు మేము ఆరోవిల్లే అండ్ బీచెస్కి మాత్రమే ఫిక్స్ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ మేము 9 కిలోమీటర్స్ ఉంటుంది ప్యారడైజ్ బీచ్, లైక్ పాండిచేరి వైట్ టౌన్ నుండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోపల చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చూసారు కదా.
సో ఇంట్రెస్ట్ ట్రై చేయండి. మేము వెళ్ళలేదు లోపలికి, బయట నుండి మాత్రమే విజిట్ చేసి జస్ట్ ఒక వ్లాగ్ చిన్న వీడియో తీసుకొని వచ్చేసాము. ప్యారడైజ్ బీచ్లో స్టే కూడా ఉందండి. అక్కడే స్టే చేసి అక్కడే వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో దాని తర్వాత మేము ఎడెన్ బీచ్కి వెళ్ళామండి. మాకు ప్యారడైజ్ బీచ్ టు ఎడెన్ బీచ్కి 15 minutes డ్రైవ్ పట్టింది. 15 minutes. బైక్ పార్కింగ్కి కాస్ట్ తీసుకున్నారండి 50 రూపీస్. అది కూడా బైక్ ఒక 1 kilometer డిస్టెన్స్లో పెట్టి నడుచుకుంటూ రావాలి బీచ్ దగ్గరికి. మేము వచ్చినప్పుడు చాలా ఎండగా ఉన్నాయండి. ఫస్ట్ డే మాత్రం అది సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఈ 4th డే రోజు అండ్ 3rd, 2nd ఈ 3 days విపరీతమైన ఎండ ఉండే టెంపరేచర్. దాని తర్వాత మేము ఎడెన్ బీచ్ నుంచి ఆరోవిల్లీ వచ్చామండి. మీకు పాండిచేరి వైట్ టౌన్ నుండి ఆరోవిల్లీకి అరౌండ్ 12 kilometers ఉంటుంది. ఆరోవిల్లీలో మాత్రి మందిర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా 1 week or 10 days బిఫోర్ ఆరోవిల్లీ వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓన్లీ బయట నుంచి విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంట్రీ ప్రాసెస్ ఇస్తారు, అండ్ అక్కడ పాసెస్ మాత్రం ఫ్రీ అండి. 1.5 kilometer వాక్ చేయాలని ఉంది, బట్ మాకు ఈజీగా అప్రాక్సిమేట్గా 2 kilometer వరకు అయితే వచ్చింది. రిటర్న్ మాత్రం బస్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఎవ్రీ 5 to 10 minutes ఒక బస్ ఉంటుంది. ఆ బస్ మాత్రం ఫ్రీ అండి మీకు పార్కింగ్ వరకు ఆల్మోస్ట్. సో ఇదంతా వాక్వే అండి. యాక్చువల్లీ ఇక్కడ చూసారు కదండి, నడుచుకుంటూ వెళ్ళే దారిలో మధ్యలో చాలా షాపింగ్స్ ఉన్నాయి, ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం అక్కడ ఫ్రీ పాసెస్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళాక రెస్టారెంట్స్ ప్లస్ షాపింగ్ ప్లేసెస్ అని ఆ ఏరియా సపరేట్గా ఉంది. అది కాకుండా ఆ వాక్వేలో ఇలా ఉంటాయండి, చిన్న చిన్న షాప్స్ కానీ డిఫరెంట్వి దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు షాప్ చేసుకోవచ్చు. వెళ్ళడం మాత్రం నడుచుకుంటూనే, లేదంటే సైక్లింగ్ కూడా ఉంది, సైకిల్ కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ కంప్లీట్గా కాదనుకుంటా, కొంచెం దూరం వరకే తీసుకెళ్ళాలి. అండ్ ఇది ఓన్లీ వ్యూ పాయింట్ కోసం అండి. ఒకవేళ మీరు స్టే చేయాలనుకుంటే ముందుగానే వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు యాక్సెప్టెన్సీ మెయిల్స్ పంపిస్తారు. మీరు లోపలే కూర్చొని మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. మాతృ మందిర్లో ఏంటంటే మీకు సౌండ్ ఉండదు, లైట్ ఉండదు, కంప్లీట్గా పీస్ఫుల్గా ఉంటుందండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో మేము ఈ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు పాండిచేరి వచ్చి బైక్ హ్యాండ్ ఓవర్ చేసి హోటల్ వెకేట్ చేసి మళ్ళీ మా హోమ్ టౌన్ బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేసాం. మా 2 way మేము బస్లోనే వచ్చాం, పాండిచేరి టు హైదరాబాద్ అండ్ రిటర్న్ హైదరాబాద్ టు పాండిచేరి కూడా బస్లోనే వచ్చాం. వచ్చేటప్పుడు మాకు కంప్లీట్గా ప్రైవేట్ ట్రావెల్స్ ఇవి. సో వచ్చేటప్పుడు మాత్రం అరౌండ్ 4,200 రూపీస్ పడింది, అండ్ రిటర్న్ మాత్రం 4,000 రూపీస్ వరకు పడిందండి. సో ఇంతటితో మా వ్లాగ్ సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్ని వ్లాగ్స్. బాయ్ బాయ్.